ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మీతో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మాట్లాడాలని అనుకుంటున్నాను. బిల్డింగ్ ద హోమ్, గృహాన్ని నిర్మాణం చేయటం అనే అంశం మీద నేను మీతో కొన్ని మాటలు చెప్పాలి. ప్రతి వారు కూడా ఇంటిని నిర్మాణం చేసుకోవాలనుకుంటారు. ప్రతి వ్యక్తి కూడా తన కుటుంబాన్ని నిర్మాణం చేసుకోవాలనుకుంటాడు. ప్రతి సేవకుడు కూడా దేవుని గృహాన్ని కట్టాలనుకుంటాడు. కనుక ప్రతివాడు ఒక నిర్మాణము వైపు అడుగులు వేస్తాడు. ఎవ్రీవన్ వాంట్స్ టు బిల్డ్. తమ జీవితాన్ని కట్టుకోవాలనుకుంటారు, తమ ఆర్థిక స్థితిని కట్టుకోవాలనుకుంటారు. కనుక ప్రతి వ్యక్తి కూడా నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడు. యవనులు తమ యొక్క వివాహం తర్వాత అందమైనటువంటి జీవితాన్ని నిర్మించుకోవాలనుకుంటారు. అవర్ లైఫ్ ఈజ్ లైక్ ఏ హోమ్ which can be built by God. అది మనం తెలుసుకోవాలి. యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ప్రవక్త ద్వారా వ్రాయించాడు. హిజ్కియా, నీ ఇల్లు నీవు చక్కబెట్టుకో, నీ ఇల్లు నీవు చక్కబెట్టుకో. రైట్? ఇంటిని చక్కబెట్టుకోవాలి. దేవుడు చెప్తున్నాడు, ఇంటిని నీవు చక్కబెట్టుకోవాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద హౌస్? ఇంటిని చక్కబెట్టుకోవటం. ఇల్లు కుటుంబాన్ని సూచిస్తుంది. ఇల్లు మన జీవితాన్ని సూచిస్తుంది. ఇల్లు మనకున్న సమస్తాన్ని సూచిస్తుంది. వ్యక్తిగత జీవితం కట్టుకోవటం, కుటుంబ జీవితం కట్టుకోవటం, సమాజంలో మనకంటూ ఒక మేర నిర్మాణం చేసుకోవటం, దాన్ని ఇంటిగా భావిస్తాం. 127వ సంకీర్తన మొదటి వచనం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం అన్నాడు. అంటే దేవుడు ఇంటిని నిర్మాణం చేస్తున్నాడు. ఏమిటి ఆ ఇల్లు? ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా ఒక వ్యక్తి యొక్క జీవితం, ఒక వ్యక్తి యొక్క కుటుంబం, ఒక వ్యక్తి కలుగున సమస్తం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా సంఘాన్ని కడుతున్నాడు. హీ ఈజ్ ఆల్సో ఆన్ ద జాబ్ ఆఫ్ బిల్డింగ్ ద చర్చ్, ఈజ్ బిల్డింగ్ పీపుల్ ఫర్ గాడ్. కనుక నిర్మాణము చేయాలి అనేటువంటి తలంపులలో ఉన్నటువంటి వారు, అది ఏ నిర్మాణమైనప్పటికీ కూడాను వారు ఏ విధంగా ముందుకు సాగాలి అనేది మనం నేర్చుకోవాలి. వాట్ నీడ్స్ ఫస్ట్? ఇల్లైనా, కుటుంబమైనా, కావలసినదైనా, వివాహ జీవితమైనా, వ్యక్తిగత జీవితమైనా నిర్మాణం చేయాలి అంటే we need one basic
immediate thing is the plan of God for our life. మనకి ప్రణాళిక కావాలి. ప్రణాళిక ఎప్పుడైతే మనకు అర్థం అవుతుందో అలా కట్టుకుంటాము. ఒక ప్లాన్ అప్రూవల్కి వెళ్ళాలి. ప్లాన్ మనదైనప్పటికీ కూడా అప్రూవల్ ఇచ్చే అథారిటీ మున్సిపాలిటీలో ఉంటుంది. ప్లాన్ మస్ట్ బీ అప్రూవ్డ్ బిఫోర్ స్టార్టింగ్ యువర్ కన్స్ట్రక్షన్. అదర్వైజ్ ఇట్ ఈస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. మనం కట్టేటువంటి ఇంటిని ముందు మనం నమూనా ప్రతి తయారు చేసి దానిని అనుమతి మంజూరు చేయించుకొనుటకు అథారిటీస్కి పంపించాలి. ఆఫ్టర్ we get the authorized permission, then only we have to start the construction, right? సామెతల గ్రంథంలో ప్రభు రాయించాడు, ఆలోచనలు మనుష్యుని వశము, వాటిని స్థిరపరుచుట యెహోవా తీర్మానము. Many thoughts, many thinking, but God's thoughts are final. కాబట్టి we must believe that there is an authority over us, that is God. That is God. కాబట్టి మనకు చాలా ఆశలు ఉండొచ్చు, చాలా ఆలోచనలు ఉండొచ్చు, కానీ వాటికి అప్రూవల్ కావాలి. గాడ్స్ అప్రూవల్ కావాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం. పౌలు సిద్ధంగా ఉన్నాడు, సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే పౌలు తన బృందం అంతటితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? టు గెట్ ద అప్రూవల్. ప్రకటించడానికి లోడెడ్ గన్లా ఉన్నాడు పౌలు. హీ ఈజ్ రెడీ టు ప్రొక్లైమ్ ద గాస్పుల్, బట్ హీ ఈజ్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్, వేర్ ఐ హ్యావ్ టు ప్రీచ్. వాట్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ మీ? He waited upon the prayer. ప్రార్థనలో ఉన్నాడు. అప్పుడు ఆయనకు ఒక దర్శనం వచ్చింది. మాసిదోనియా దేశస్థుడు ఒక్కడు వచ్చి తమకు సహాయము చేయమని వేడుకొనుట అతనికి కనపడను. పౌలుకి దర్శనం వచ్చింది. మరొకరికి తలంపులు వస్తాయి, మరొకరికి ఆలోచనలు వస్తాయి. వాటిని దేవుని వాక్యము చేత పరీక్షించుకొని నిర్ణయం తీసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ అప్రూవల్. కనుక దేవుడు నిన్ను ఈ పని కొరకు పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను ఒకటి సాధించుటకు సిద్ధం చేస్తున్నాడు అనేది నీకే వ్యక్తిగతంగా చెబుతాడు. నీకే వ్యక్తిగతంగా చెబుతాడు. అదే సంభవించింది పౌలు గారికి. అలాగే మిద్యానులో దేవుడు మోషేతో మాట్లాడాడు ఏం చేయాలో. మోసెస్ వెయిటెడ్ ఫర్ 40 years టు రిసీవ్ దట్ విజన్, టు రిసీవ్ దట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. He took the approval. కనుక ప్రార్థన మనము చేయవలసినటువంటి పనిని గుర్చిన సంపూర్ణమైనటువంటి అవగాహనకు తీసుకొని వస్తుంది. ద ప్లాన్ ఈజ్ నథింగ్ బట్ ద కంప్లీట్ నాలెడ్జ్
of the things. What is the meaning of plan? Plan is nothing but the complete knowledge of the things to do. ప్రణాళిక అంటే ఏంటంటే ఏం చేయాలో పరిపూర్ణంగా తెలుసుకోవటం. దట్ ఈస్ ప్లాన్. కనుక మనం ఎప్పుడైతే దేవుని యొక్క అప్రూవల్ పొందుతామో మన జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. వ్యతిరేకతలు వచ్చినా కూడా రిజల్ట్స్ పాజిటివ్గా వస్తాయి. పౌలు మాసిదోనియాకు వెళ్ళినప్పుడు ఫిలిప్పీలో ప్రవాస ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ తుయతైరా పట్టణస్థురాలు లూదియా రక్షించబడింది. ద ఫస్ట్ ఉమెన్, ద ఫస్ట్ కాన్వర్ట్ ఇన్ యూరోపియన్ కాంటినెంట్. The whole world evangelized by the support of the European continent. The first convert is Lydia, the greatest woman, business woman, hard-working woman, a rich woman. తర్వాత ఇన్సిడెంట్లో పుతోను దెయ్యం పట్టిన చిన్నదానిని హీల్ చేశాడు. దెబ్బలు కొట్టి చెరసాల్లో వేశారు. దేవుడు మహాద్భుతం చేశాడు. భూకంపం వచ్చింది, చెరసాల అదిరిపోయింది, తలుపులు తెరుచుకుపోయాయి, ఖైదీల సంఖ్యలు ఊడిపోయాయి. కానీ ఎవరు పారిపోలేదు. చెరసాల నాయకుడు చంపుకోబోయి పరిస్థితి వచ్చింది. పౌలు అతనితో చెప్పాడు, సహోదరుడు హాని చేసుకోవద్దు, మేము ఎవరు పారిపోలేదని. చెరసాల నాయకుడు రక్షించబడ్డాడు. ఏం జరిగింది అక్కడ? మత్తయి 16:18 నా సంఘాన్ని కడతా అన్నాడు ప్రభు. సంఘాన్ని కట్టాడు. గాడ్ బిల్ట్ ద చర్చ్ ఆఫ్ మాసిడోనియా. ఫిలిప్పి సంఘం కట్టాడు. ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనంలో అంటాడు, మొట్టమొదటి నుండి నా పరిచర్యలో మీరు ఆర్థిక సహకారులుగా ఉన్నారు. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఇక ముందు కూడా కొనసాగిస్తాడని నేను రూఢిగా నమ్ముతున్నాను అన్నాడు పౌలు. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థించి ఏ పని చేయవలనో ఆయన అప్రూవల్తో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో గాడ్ విల్ మేక్ వండర్స్ ఇన్ అవర్ మినిస్ట్రీ. ఆటంకాలు వస్తాయి, బట్ రిజల్ట్స్ ఉంటాయి. పాజిటివ్ రిజల్ట్స్ దేవుడు అనుగ్రహిస్తాడు. నెంబర్ 1, ప్లాన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రేయర్ ఈజ్ ఇంపార్టెంట్. Plan is very much important. Number 3, for any construction we need the material. ఒక కుటుంబాన్ని కట్టాలి అనంటే ప్రేమ. కుటుంబాన్ని కట్టాలి అనంటే లాయల్టీ, ఫెయిత్ఫుల్నెస్, ట్రస్ట్ వర్దినెస్, ఇవన్నీ కావాలి. ఒక కుటుంబం నిర్మాణం కావాలి అంటే దేవుని యందు భయభక్తులు కావాలి. ఇవి కంటికి కనపడేటువంటి మెటీరియల్ కాదు ఇది. అలాగే ఒక ఇంటిని కట్టాలంటే ఇటుక, ఇనుము, సిమెంట్, బ్రిక్స్ ఇవన్నీ కూడా కావాలి. సంఘాన్ని కట్టాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారు కావాలి. దట్ ఈస్ ద మెటీరియల్ దేర్. కనుక మనం ప్రతి నిర్మాణానికి కావలసిన what kind of material we required for this building అది సమకూర్చుకోవాలి. నోవహు ఆదికాండము 7వ అధ్యాయంలో ఓడ నిర్మాణం చేశాడు. ఎందుకు ఓడ నిర్మాణం చేశాడు నోవహు? మహాజల ప్రళయము నుండి తప్పించుకోవటానికి దేవుడు చెప్పిన విధానములో ఓడ నిర్మాణం చేశాడు. మళ్ళీ ఈ ఓడ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి నెంబర్ 1, ప్లాన్ అండ్ ఇట్స్ అప్రూవల్. హీ ప్రేడ్ వెల్ అండ్ గాడ్ గేవ్ హిమ్ ఎ గుడ్ ప్లాన్. అర్థమవుతుందా? ఏమిటో తెలుసా గాడ్స్ ప్లాన్? వాట్ కైండ్ ఆఫ్ వుడ్ ఐ నీడ్ టు యూజ్ ఫర్ ఇట్. ఏం వాడాలి నేను? చితిసారకపు మాను వాడమన్నాడు. ఇట్స్ అ లైట్ మెటీరియల్, వుడ్. లోపల వెలుపట కీలు పూస్తే
ఇక దానికి మీరు సుత్తితో బద్దలు కొట్టినా కూడా బద్దలు కాదు. తేలికగా ఉండి బెండ్గా ఉండి అది నీటిపైన వేస్తే తేలిపోతుంది, మునిగే ఛాన్స్ లేదు. అందుకనే చితిసారకపు మాను వాడమన్నాడు. టేకు వాడమనలేదు, రోజువుడ్ వాడమనలేదు, ఖరీదైనటువంటి ఉన్నవి కదా వాడమనలేదు. అర్థమవుతుందా? ఏ చెక్క అయితే నీటిలో సులువుగా తేలుతుందో, ఏ చెక్క అయితే పాడుగాకుండా ఉంటుందో, తడిస్తే తడవకుండా లోపల వెలుపల కీలు పూసినప్పుడు ఏదైతే బలంగా తయారవుతుందో ఆ చెక్క వాడమన్నాడు. అర్థమవుతుందా? మెటీరియల్ ఏమి వాడితే ఏ రిజల్ట్ వస్తుందో మనకు తెలియాలి. మెటీరియల్ క్వాలిటేటివ్ మెటీరియల్ వాడాలి. For any construction, it may be the home, it may be the life, or it may be the physical construction like building, or it may be the church of God. The material which you use must be very qualitative. Very qualitative. అందుకనే పౌలు గారు చెబుతాడు కొరింథీ మొదటి పత్రిక 3:10, నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది నేను వేశాను, మరొకడు కట్టుచూ ఉన్నాడు, కట్టుచున్నప్పుడు జాగ్రత్తగా కట్టాలి అని అన్నాడు. ఎవ్రీబడి మస్ట్ బిల్డ్ ఎనీథింగ్ కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా కట్టాలి. కనుక వెలగల రాడుతో కడతావో, కర్రతో కడతావో, వెండితో కడతావో, బంగారంతో కడతావో, దేంతో కడతావో అది పరీక్షించబడుతుంది అన్నాడు. యువర్ కన్స్ట్రక్షన్ విల్ బీ టెస్టెడ్. ప్రభువారు కూడా చెప్పారు, ఒకడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు, మరొకడు ఇసుకలో ఇల్లు కట్టుకున్నాడు. వరదలు వచ్చాయి, వాటి పాటు గొప్పదైంది. అప్పుడు బండ మీద కట్టింది నిలిచింది, ఇసుక మీద కట్టింది కొట్టుకుపోయింది అన్నాడు. కనుక ఎక్కడ కడుతున్నాము, దేనితో కడుతున్నాము, ఎలా కడుతున్నాము, అందులో ఫౌండేషన్ ఇంపార్టెంట్. ఫౌండేషన్ ఎవరు వేస్తున్నారు? దేవుడే ఫౌండేషన్ వేస్తున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 3:11 వేయబడినది తప్ప మరొక పునాది మరల ఎవ్వడు వేయనేరడు, పునాది యేసుక్రీస్తే. కుటుంబం కట్టబట్టడానికి స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్ జీసస్ క్రైస్ట్. అర్థమవుతుంది? నీ పర్సనల్ లైఫ్ కట్టబట్టడానికి స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్ జీసస్ క్రైస్ట్. దేవుని సంఘము కట్టబడటానికి స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్ జీసస్ క్రైస్ట్. మరల పునాది వేయాల్సిన పని లేదు, యేసుక్రీస్తే పునాది. ఈ బండ మీద నేను సంఘమును కట్టుదును అన్నప్పుడు బండ క్రీస్తే, బండ పేతురు కాదు, పేతురు కాదు బండ, యేసుక్రీస్తే బండ, యేసుక్రీస్తే. కనుక యేసుక్రీస్తు మీద సంఘం కట్టబడుతుంది, ప్రభువు మీద సంఘం కట్టబడుతుంది, ప్రభువు మీద నీ జీవితం నిర్మాణం అవుతుంది, ప్రభువు మీద నీ కుటుంబం నిర్మాణం అవుతుంది. అప్పుడే అది భద్రంగా ఉంటుంది. కనుక నీ నిర్మాణము జాగ్రత్తగా ఉండినట్లుగా నీవు చూసుకుంటానికి యు నీడ్ టు యూజ్ ద బెస్ట్ మెటీరియల్. ఆ మెటీరియల్ క్వాలిటేటివ్ మెటీరియల్ అయి ఉండాలి. దేవుని వాక్యం అనే క్వాలిటేటివ్ మెటీరియల్ చేత సంఘాన్ని కట్టినప్పుడు ఆ సంఘము శోధనల కాలంలో స్థిరంగా నిలబడుతుంది. కనుక దర్శనాల మీద కట్టలేదు, నిలువరమైనటువంటి వాక్యం మీద కట్టారు దేవుని యొక్క సంఘాన్ని అపోస్తలుల బోధ అనేటువంటి ఒక బలమైనటువంటి ఆ మెటీరియల్తో కట్టారు. అందుకే సంఘం ఇవాళకి నిలబడింది. ప్రపంచంలో సంఘాన్ని నాశనం చేయాలని ఎన్నో ఫోర్సెస్ ప్రయత్నం చేశాయి, కానీ సంఘం నాశనం కాలేదు. కారణం ఏంటంటే ద ఫౌండేషన్ ఇస్ జీసస్ క్రైస్ట్ అండ్ ద మెటీరియల్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే సంఘం ఇంకా నిలబడే ఉంది.
కనుక దేవుని యొక్క వాక్యంలో తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో మూల పాఠముల వైపు తిరగద్దు, యేసుక్రీస్తు పునాదిగా ఉన్నాడని చెప్పి రాస్తున్నాడు. డాక్ట్రిన్ ఈజ్ ద క్రైస్ట్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలులు వేసినటువంటి పునాది యేసుక్రీస్తు, దేవుడు వేసిన పునాది యేసుక్రీస్తు. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది అని చెబుతున్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో పునాదిని గురించి మాట్లాడుతూ విశ్వాసము, బాప్తిస్మము, మృతుల పునరుద్ధానము, నిత్య తీర్పు, హస్త నిక్షేపణం అనే పునాది మరలా వేయవద్దు అని చెప్తున్నాడు. మరలా వేయవద్దు, ద క్లియర్ డాక్ట్రిన్. అలాగే ఒక కుటుంబాన్ని కట్టాలి అంటే ప్రేమ, సత్యము, ప్రేమించాలి. కుటుంబంలో ఒకరినొకరు ప్రేమించకపోతే ఆ కుటుంబం నిలబడదు. సత్యము కలిగి ఉండాలి. ఒకరితో ఒకరు అబద్ధం ఆడితే ఆ కుటుంబం నిలబడదు. నమ్మకత్వం ఉండాలి. ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా లేకపోతే ఆ కుటుంబం నిలబడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు లేకపోతే ఆ కుటుంబం నిలబడదు. అర్థమవుతుందా? యథార్థత లేకపోతే కుటుంబాలు నిలబడవు. అర్థమవుతుందా? వాటి చేత నిర్మాణం చేయాలి. ఇంటెగ్రిటీ కావాలి, ఫెయిత్ఫుల్నెస్ కావాలి, నిలకడ కావాలి కుటుంబాల మనుషులకి. ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో లభిస్తాయి. కనుక మనకు దేవుని వాక్యమును మనము గ్రహించిన వారమైతే మనం మన కుటుంబాలను జాగ్రత్తగా కట్టుకుంటాం. తర్వాత ఒక బిల్డర్కి కావాల్సింది టైమ్ సెన్స్. హీ మస్ట్ నో ద సీజన్స్. ఒక రైతు సీజన్స్ని ఎరిగి వ్యవసాయం చేస్తాడు. ఒక బిల్డర్ సీజన్స్ని ఎరిగి బిల్డింగ్స్ కడతాడు. ఒక సేవకుడు కూడా సీజన్స్ని ఎరిగి సువార్త యొక్క వార్షిక ప్రణాళికను సిద్ధం చేసుకుంటాడు. అర్థమవుతుందా? వర్షాకాలంలో బహిరంగ సభలు ఎవరు పెట్టరు. గ్రహించాలి. వాటికి ఒక సీజన్ ఉంటుంది. ఆ సీజన్స్ ప్రకారం పనిచేసినప్పుడే సరి అయినటువంటి ఫలితాలు వస్తాయి. సమయాన్ని గుర్తించాలి కదా, సమయాన్ని గుర్తించాలి. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాము, విత్తనం వేయటానికి వెళ్ళేవాడు, అలాగే కోత కోయటానికి వెళ్ళేవాడు టైంను చూసుకొని వెళ్తాడు. వర్షం పడేట్టుందంటే ఎవడో కోత కోయటానికి వెళ్ళడు. విత్తనం వేయాలి అంటే దానికి ఒక సీజన్ ఐడెంటిఫై అయినాక వెళ్తాడు. కనుక విత్తుటకు కోయుటకు సమయం ఉందని ప్రసంగి చెప్పాడు 3వ అధ్యాయం. సో టైమ్ సెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ కన్స్ట్రక్షన్. దట్ మే బి ఫ్యామిలీ ఆర్ యువర్ లైఫ్ ఆర్ యువర్ ఓన్ ఫిజికల్ బిల్డింగ్. ద టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గుర్తుపట్టుకోండి. సహోదరి, నీ జీవితంలో సమయం యొక్క విలువను నువ్వు గుర్తెరగకపోతే నువ్వు సమయాన్ని పోగొట్టుకుంటావు. నీవు చేయగలిగిన ప్రతి పనిని సమయాన్ని బట్టి మెలకువగా ఉండి వివేకముతో చేసినప్పుడే నువ్వు సత్ఫలితాలను నీ జీవితంలో చూస్తావు. నీవు చేయగలిగిన పనులను చేయటం మానేస్తే నువ్వు వాటిని సులువుగా చేయగలిగిన పనులను సహితము చేయుటకు కష్టమైపోతుంది. అందుకని యు నీడ్ టు వర్క్ అకార్డింగ్ టు ద టైమ్. యు మస్ట్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ టైమ్. నువ్వు సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక వ్యక్తి తాను తన జీవితంలో ఎదగాలనుకున్నవాడు, ఎంత ఎదగాలి, ఎంత ఎత్తు ఎదగాలి అనేది అతనికి ఒక నిర్ణయం ఉండాలి. దేవుడు ప్రణాళిక వేసినప్పుడు
అంతా అన్ని ఆదిలోనే చూసేశాడు. ఎఫెసీ 1:6 అదే చెబుతోంది. అవుట్కమ్ ఆఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎండ్ ఏమిటి అనేది ఆయనకు ముందే తెలుసు. అట్లాగే ఒక వ్యక్తి హౌ ఐ కెన్ కంప్లీట్ మై లైఫ్, నేను ఏ విధంగా నా జీవితాన్ని ముగించాలి, ఏ స్టేటస్లో నా జీవితాన్ని ముగించాలి, ఏ విధంగా నా కుటుంబం ఇలా ఉండాలి, ఏ విధంగా నా గృహం ఉండాలి, ఏ విధంగా నా వ్యక్తిగత జీవితం ఉండాలి, దట్ డిజైన్ ఎవ్రీ వన్ మస్ట్ హ్యావ్. ప్రతి ఒక్కడికి కావాలి. ప్రతి ఒక్కడికి ఆ ఆలోచన కావాలి. అది టైం ప్రకారం దాన్ని ఎగ్జిక్యూట్ చేయటానికి మనం అడ్వాన్స్గా థింక్ చేసుకోవాలి. దాన్ని ముందస్తుగా మనం థింక్ చేసుకోవాలి. స్లోగా కాలక్రమంగా మనం దానిని అచీవ్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండాలి. ఆగిపోకూడదు, ముందుకు సాగిపోవాలి. మోషేతో దేవుడు చెప్పాడు, ఎర్ర సముద్రం, ప్రక్కన అరణ్యం, వెనక ఫరో సైన్యం, చిక్కుబడ్డారు. చిక్కుబడినప్పుడు మోషే ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఎందుకు ఆగిపోయావు, సాగిపో అన్నాడు. సాగిపోవటమా? ఎట్లా సాధ్యం? ఎస్, నీ చేతిలో ఉన్నది ఏమిటి? కర్ర. దానిని చాచు, సముద్రానికి చెప్పు తొలగిపోమని, తొలగిపోతుంది. ఏం నేర్పించాడు ప్రభు? సాగిపోవటమే. ఆటంకాలలో సాగిపోవటమే, ఆగిపోవటం లేదు. ఆటంకాలు వస్తాయి, చిక్కుబడినట్టు ఉంటుంది పరిస్థితి, అయోమయంగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది, వెనక్కి వెళ్ళలేవు, పక్కకి వెళ్ళలేవు, ముందుకు వెళ్ళలేవు అన్నట్టు ఉంటుంది. అప్పుడే త్రోవ, నూతన త్రోవ కలుగ చేయునట్లుగా నీ యత్నములను కొనసాగించు. స్ట్రెచ్ ఫోర్త్ యువర్ హ్యాండ్, సీక్ అండ్ సెట్ ఎ న్యూ వే ఇన్ యువర్ డిఫికల్టీస్, ఇన్ యువర్ కన్ఫ్యూజన్. నీ అయోమయంలో, నీ కష్టాలలో నూతనమైన మార్గాలను కలుగ చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు చెబుతున్నాడు, సాగిపో. డోంట్ స్టాప్, కంటిన్యూ. డోంట్ స్టాప్, కంటిన్యూ. గో అహెడ్, గో అహెడ్. ముందుకు సాగు, ముందుకు సాగు. ఇశ్రాయేలు సైన్యములు ముందుకు సాగటానికి ప్రత్యక్ష గుడారము పైన నిలిచినటువంటి మేఘము పైకి లేచినప్పుడు వారు ముందుకు సాగారు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపో, ఆగిపోకు. కనుక ఆయన కృప కొరకు ఎదురు చూద్దాం, ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. యేసు నామమున వేడుచున్నాము, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక, ఆమేన్. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు తీరును, కృపలు దొరుకును.